Hi, this is Swati. Welcome to DG News. రాష్ట్రీయ లోక్ దళ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ పీఎల్డీ ప్రధాన డిమాండ్ బీసీలకు 42% చట్టబద్ధత రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించడంతో ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఐక్యతతోనే బహుజన రాజ్యాధికారం సుసాధ్యమవుతుందని పేర్కొంటూ యువతను రాజకీయాల్లోకి రాబోయేలా రాష్ట్రీయ లోక్ దళ్ ప్రోత్సహిస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఈ వర్గాలకు అధిక శాతం సీట్లు కేటాయించి అవినీతి రహిత సమాజ నిర్మాణానికి పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి కీలక రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కనీసం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం, 28 లక్షల వృత్తి నైపుణ్య శిక్షణలు పూర్తి చేయడం ప్రభుత్వ బాధ్యత అయిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుల ఆదాయ భద్రత కోసం పంటల బీమా పథకాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పంట నష్టాలకు తగిన పరిహారం అందించాలని కూడా కోరారు. ఈ మీడియా సమావేశంలో బియ్యాల కృష్ణ, గౌర బీరప్ప, ప్రధాన కార్యదర్శులు మడకం ప్రసాద్, దొర, రిషబ్ నరసింహారావు, బుల్లెట్ వెంకన్న, కళా బృందం, రాష్ట్ర టీఆర్ఎల్డీ నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ప్రముఖమైన నాయకులు, మొదలుగా చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సిద్ధం కుమార్ గారు, తర్వాత తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ సాంస్కృతిక విభాగానికి అధ్యక్షత వహిస్తున్న బుల్లెట్ వెంకన్న గారు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడైనటువంటి కృష్ణ గారు, నేను అధికార ప్రతినిధిని గౌరవ్ బీరప్ప, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కపిలవాయి దిలీప్ కుమార్ సార్ గారు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కట్టా సతీష్ గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా అధ్యక్షుడైనటువంటి రాంప్రసాద్ గారు, జనరల్ సెక్రటరీలైన నరసింహారావు గారు, అదేవిధంగా సుధాకర్ గారు, మా వెనకాల ఉన్నది అశ్వరావుపేట అధ్యక్షుడైనటువంటి మడకం ప్రసాద్ దొర గారు, అదేవిధంగా వనపర్తి జిల్లా అధ్యక్షుడైనటువంటి జూపల్లి రాములు గారు. ఈ పత్రికా సమావేశం యొక్క మా యొక్క భవిష్యత్ కార్యాచరణని గురించి వివరించవలసిందిగా మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి దిలీప్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. మీకు సుచర పరిచితుండే, ఎందుకంటే 2001లో నేను టీఆర్ఎస్లో ఫౌండర్ మెంబర్గా ఉంటాను. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రస్తుతం మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రీయ లోక్ దళ్ అనేది 2012 to 2014 ఇక్కడ స్థానిక సంస్థల్లో కూడా కాంటెస్ట్ చేసింది. ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నిలబెట్టారు. అప్పుడు మేము 100% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీట్లు ఇచ్చాం. అదే నేపథ్యంలో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కానీ 10 ఏళ్లలో, తర్వాత పరిపాలిస్తున్నట్టు కాంగ్రెస్ గాని తెలంగాణ ఆకాంక్షలను తుంగలోకి దిగడం వల్ల తిరిగి ఈ పార్టీని రివైవ్ చేయాల్సి వచ్చింది. మేము ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల లోపల అన్ని చోట్ల పోటీ చేద్దాం అనుకుంటాం. ఒకవేళ బీజేపీ అలయన్స్ ఉంటే కొంత సీట్లలో చేసేటువంటి అవకాశం ఉంటుంది. మేము యువతను ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు యువత రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ చైతన్య రథయాత్రాన్ని పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ వర్గాలు 90% పాపులేషన్ ఉండి కూడా అధికారానికి దూరంగా ఇప్పటి వరకు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ చైతన్యపరిచి వీళ్ళే రాజ్యాధికారం చేయించుకోవాలనేది మా లక్ష్యం. అదే పద్ధతిలో మేము పొలిటికల్ అజెండాయే కాకుండా యువతను ఎంకరేజ్ చేస్తున్నాం. జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ 2 months జాబ్ మేళా ఉంటుంది. గతంలో మేము లా కాలేజీలో 5,000 మంది విద్యార్థులకు జాబ్ మేళా కండక్ట్ చేస్తే 2,300 మందికి ఉపాధి కల్పించాం. అందులో ఒక 1000 మందికి శిక్షణ కోసం ఎన్రోల్మెంట్ చేయించాం. ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ల కింద ఫ్రీగా వస్తుంది. మా జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌదరి గారు, ఆయన స్కిల్ మినిస్టర్ కాబట్టి రకరకాల స్కీమ్ల ద్వారా ఈ పిల్లలకు మేము హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా మేము యువతను కూడా అపీల్ చేస్తాం. ఎవ్రీ 2 months నెక్స్ట్ మాది వరంగల్లో ఉంటుంది. ఆ 2 months తర్వాత కరీంనగర్లో ఉంటుంది.
ఆ రకంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లోపల కూడా జాబ్ మేళాస్ కండక్ట్ చేసి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించడం కాకుండా వాళ్ళకి రాబోయే రోజుల లోపల ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ ఇచ్చి ఇంకా వేరే కంపెనీలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాల కోసం వాడిని ఎంకరేజ్ చేస్తాం. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. ఆ జాబ్ మేళాలు కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరు మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా, మీరు ఎన్రోల్ కండి. ఏ జిల్లాలో అయినా సరే, ఏ జిల్లా వాళ్ళైనా వచ్చి పార్టిసిపేట్ కావచ్చు. దాదాపు 100-200 కంపెనీలు వస్తాయి అక్కడ. అందులో మినిమం 3-4 వేల ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. మేము పెట్టే ప్రతి జాబ్ మేళాలో ఆ అవకాశాలు వాడుకొని యువత ఉపాధి పొందాలని లేదా శిక్షణ పొందాలని నేను ఆశిస్తాను. సార్, గతంలో మీరు ఎమ్మెల్సీగా అంటే నేను 2009లోనే వెళ్ళిపోయినా. అప్పుడే నేను ఆయన విధానాలు నచ్చగా అప్పుడు ప్రకటించా కూడా, ఈయన ఫెయిర్ మనిషి కాడు, మనం ఆయన గురించి వినేది వేరు, ఆయన కార్యాచరణ వేరు అని చెప్పారు. అప్పుడు ఎవరు నమ్మలేదు. తర్వాత 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా మొత్తం తెలంగాణ సమాజమే చూసింది. విద్య, వైద్యం, ఉపాధి, ఈవెన్ మన సాగునీటి రంగాల్లో ఎంత తీవ్రమైనటువంటి నష్టం తెలంగాణ ఎదుర్కొందో చూసాం. అది నేను చెప్పినప్పుడు ఆ రోజు నమ్మలే. ఆ తర్వాత జనాలకు అర్థం వరకల్లా 2 టర్మ్సే గడిచిపోయింది. పోనీ ఆయన తీసేసి వచ్చిన కాంగ్రెస్ కూడా ఏమన్నా ఉద్ధరిస్తుందా అంటే వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఉన్న రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ జోనల్ కింద విభజించి అన్నదమ్ములు పంచుకున్నారు. పైలు రియల్ ఎస్టేట్ దందాలు తప్ప యాక్చువల్ డెవలప్మెంట్ మీద వాడు ఫోకస్ పెట్టట్లేదు, అన్ఫార్చునేట్. అండ్ నా దగ్గర డబ్బులు లేవని కూడా చెప్తాడు, ఓపెన్ చెప్తాడు, కోసుకొని తినంటే నా డబ్బులు లేవు. ఇటువంటి పరిస్థితులు కదా యువత అనేది పూనుకుని రాజ్యాధికారం చేజించుకుంటే తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ పైకి రాలేరు. అండ్ సామాజిక తెలంగాణ సాధ్యపడదు. ఈ లక్ష్యంతో నేను వాళ్ళని మోటివేట్ చేయడానికి తిరుగుతున్నాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఎంపీగా పోటీ చేయాలి. ఆ ఉద్దేశం ఈ బహుజనులందరికీ కూడా అధికార పగ్గాలను తీయడానికి నా శక్తి వంచన లేకుండా వాళ్ళకి హెల్ప్ చేసే సంకల్పంతో ఈ చైతన్య యాత్ర సౌత్ తెలంగాణ అయిపోయింది, నార్త్ తెలంగాణ తిరుగుతున్నా. దాని ద్వారా కొంతమంది మోటివేట్ అయ్యి ఇది ఒక విప్లవం లాగా, ఉద్యమం లాగా తీసుకొచ్చి తద్వారా రాజ్యాధికారం చేయించుకుంటానని ఆశిస్తాను. థ్యాంక్ యూ.